ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని పరామర్శించారు. ఎంపీ ఈటెల అపోలోలో జిఎంఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సమ్మె పరిష్కారం కాదు, విధుల్లో చేరండి అని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. 32 డిమాండ్లతో 29 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమని కూడా తెలిపారని ప్రచురించారు. ఇక పిఠాపురం రచ్చపై బాబు సీరియస్ అయ్యారు. వర్మ తీరుపై అధినేత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఫ్లెక్సీల కోసం వీధులకు ఎక్కుతారా, కూటమి ఐక్యత దెబ్బతింటే సహించేది లేదని, పవన్ కళ్యాణ్ కేవలం నేత మాత్రమే కాదు డిప్యూటీ సీఎం అన్నది గుర్తుంచుకోండి అని చెప్పి సీఎం క్లాస్ పీకినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి ముందుగా మనం ప్రధానంగా చూసుకుంటే బస్సు ఆగింది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. డిపోలకి పరిమితమైన ఈ బస్సులు ప్రత్యామ్నాయంగా 1000 ప్రైవేటు వాహనాలు, మెట్రో సర్వీసుల పెంపు, సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారని ప్రచురించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో రవాణా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిందని, తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వడంతో బుధవారం ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని, సీనియర్ ఐఏఎస్ అధికారులు కమిటీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెబాట పట్టారని, రాష్ట్రంలోని దాదాపు అన్ని డిపోల వద్ద కార్మికులు బైఠాయించి నిరసనలు తెలుపుతూ ఉండడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయని, ఈ అనూహ్య పరిణామంతో సామాన్య ప్రయాణికులు, విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వేసవి ఎండల్లో ప్రయాణాలకు సిద్ధమైన వేలాది మంది బస్టాండ్లో పడిగాపులు కాస్తూ ప్రైవేటు వాహనదారుల దోపిడీకి గురవుతున్నారని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. మరి ఆర్టీసీ సమ్మె అనేది సామాన్యుడి పాలిట శాపంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇది ఆగాలి అంటే మరి కార్మిక యొక్క సంఘాల యొక్క న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వాటిని గుర్తించాలి. మీరు ఏదైతే గతంలో ప్రామిసెస్ చేశారో ప్రామిసెస్ నెరవేర్చమని కార్మికులు అడుగుతున్నారు. ఇక ప్రభుత్వం గురించి కూడా కార్మికులు ఆలోచించాల్సి ఉంటుంది. సాధ్యాసాధ్యాలను మరి పునఃపరిశీలించి ఒకరికొకరు కొంత అండర్స్టాండింగ్ చేసుకుని ఏదేమైనా సామాన్య ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టకూడదు అని ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు కూడా ఆలోచించాలి. ఇద్దరు కూడా మాట్లాడుకుని ఒక కొలిక్కి వచ్చి సమ్మె విరమించాలి. తద్వారా ప్రజలకు మళ్ళీ ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రావాలని సామాన్య ప్రజానికం అయితే కోరుకుంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇంకా ఇదే విషయానికి సంబంధించి సమ్మె పరిష్కారం కాదు, విధుల్లో చేరండి. మరి ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె అన్నిటికీ పరిష్కారం కాదు, దయచేసి విధుల్లో చేరండి అని చెప్పి మరి పొన్నం ప్రభాకర్ మంత్రి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె విరమించుకోవాలని, ప్రజా సంస్థను కాపాడాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఏ సమస్యకు పరిష్కారం కాదని, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలన చేస్తుందని, 4 వారాల్లో నివేదిక వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సంస్థను ప్రజా సంక్షేమ దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 4 సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని, ఇది కేవలం కాలయాపన చేసే వ్యూహం కాదని స్పష్టం చేశారు. ఉద్యోగులు లేవనెత్తిన 32 డిమాండ్లతో 29 అంశాలపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, వాటిని వెంటనే పరిష్కరించవచ్చునని తెలిపారు. మిగిలిన ఆర్టీసీ విలీనం, యూనియన్ల గుర్తింపు వంటి అంశాలు సాంకేతిక మైనవని, వీటిపై లోతైన పరిశీలన అవసరమని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఆర్టీసీ విలీనం ఆలస్యం అయినప్పటికీ కూడా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న 2017 PRCతో పాటు బకాయి పడ్డ డిఏలను, 2013 నాటి బాండ్లను సైతం పరిష్కరించినట్టుగా తెలిపారు. 1205 కోట్లుగా ఉన్న పీఎఫ్ బకాయిలను 600 కోట్లకు, 690 కోట్లుగా ఉన్న CCS బకాయిలు 300 కోట్లకు తగ్గించామన్నారు. PFCCS కోసం ప్రతి నెల 75 కోట్లు చెల్లిస్తున్నట్లుగా చెప్పారు. పరిభారం తగ్గించేందుకు త్వరలోనే 4538 ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని హామీ అయితే ఇచ్చారు. సమ్మె అన్నిటికీ పరిష్కారం కాదు, దయచేసి విధుల్లో చేరండి పొన్నం ప్రభాకర్ తెలియజేసినట్లుగా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూద్దాం. ఏప్రిల్ 30న మంత్రివర్గ విస్తరణని ప్రచారం. యాదవ మున్నూరు కాపులకు స్థానం, నవీన్ యాదవ్ లేదా బీర్లా ఐలయ్యలో ఒకరికి ఛాన్స్. మున్నూరు కాపు కోటాలో ఆది శ్రీనివాస్కు అవకాశం దక్కే అవకాశం ఉందని చెప్పి మరి ప్రచురించడం జరిగింది. నవీన్ యాదవ్ లేదా బీర్లా ఐలయ్యలో ఒకరికి ఛాన్స్ ఉందంట. ఏప్రిల్ 30న మరి
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ముఖ్యంగా సామాజిక సమీకరణాల్లో భాగంగా యాదవ మరియు మున్నూరు కాపు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించనుందని తెలుస్తుంది. బీసీల్లో ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబితా ప్రకారం ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు సామాజిక వర్గాలు బీసీల్లో అధికంగా ఉన్నారు. అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇప్పటికే కేబినెట్లో చోటు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే యాదవ, మున్నూరు కాపులను కూడా తమ కేబినెట్లో బెర్తులు కేటాయించే అవకాశం ఉంది. ఇటీవల దీనిపై ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్ద చర్చించినట్లుగా తెలుస్తుంది. విస్తరణకు సంబంధించి ప్రధానంగా వస్తున్న పేర్లు కూడా ఇవి ఉన్నాయి అని చెప్పి మరి దీని గురించి కూడా సారి చదువుదాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బలమైన పట్టునేతగా అవకాశం ఉండొచ్చునని చర్చ జరుగుతుంది. సిటీలో యూత్ ఫాలోయింగ్ బలమైన యాదవ సామాజిక వర్గం కలిసి వచ్చే అంశాలుగా చెప్తున్నారు. జేహెచ్ఎంసీలో పార్టీ పటిష్టానికి ఇది దోహదపడే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ యువకుడు, రాజకీయ యువకుడికి అవకాశం ఉందన్నట్టుగా మరి చెప్తున్నారు. అదేవిధంగా బీర్లా ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్న ఐలయ్యకు పార్టీలో ఉన్న విధేయత, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మున్నూరు కాపు సామాజిక వర్గం ఆది శ్రీనివాస్ కూడా అవకాశం ఉంది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మున్నూరు కాపు కోటాలో మంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సామాజిక వర్గ పరంగా ఆయన పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుందని ప్రచురించారు. ఇక ప్రాంతీయ సమీకరణాలు, రాబోయే ఎన్నికలు లేదా రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉంది. అధిష్టానం నిర్ణయం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో ఈ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. మరి ఆది శ్రీనివాస్కి కానీ లేదంటే నవీన్ యాదవ్కి కానీ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బీర్లా ఐలయ్యకు కూడా ఈ మంత్రివర్గ విస్తరణ జరిగితే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. అధికారికంగా ప్రకటనలు అయితే రావాల్సి ఉంది. ఇది ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది అన్నట్టుగా ప్రచురించడం జరిగింది. ఆవిర్భావ సభలో అదే హైలైట్ కాబోతుంది. మరి కవిత పార్టీలో తెలంగాణ ఎజెండాలో ఉద్యమకారులు, ఆవిర్భావ సభ తెలంగాణ రాజకీయాల్లో ఓ మైలురాయిగా నిలిచిపోయే ప్లాన్ ఉంది. 1,00,000 మందితో సభ నిర్వహించే తెలంగాణ పాలిటిక్స్లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలని కవిత డిసైడ్ అయ్యారు. పార్టీ ఆషామాషిగా ఉండదని అధినేతగా కవిత తన ప్రసంగంలో 90 నిమిషాల పాటు మాట్లాడబోతుందని, ఈ ప్రసంగంలో అనేక సంచలనాలు ఉండబోతున్నాయి సమాచారం. కవిత పార్టీ ఆవిర్భావ సభ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ కాగా మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగే సభకు 50,000 మంది తదితరులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. తెలంగాణకు ఇప్పటిదాకా జరిగిన అన్యాయం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టం, ప్రభుత్వ వైఫల్యాలకు తోడు వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న అవమానాలు, కుట్రలు అనేకం ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజల ముందు ఉంచనున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ ఆవిర్భావానికి దారితీసి పరిస్థితులు కూడా ఆమె వివరించనున్నారు అన్నట్టుగా కూడా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. అంటే ఆమె లిక్కర్ స్కామ్ విషయంలో కూడా దాని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. తనను కావాలని టార్గెట్ చేశారు, మరి కోర్టే నన్ను నిర్దోషిగా ప్రకటించింది, నన్ను బయటికి వచ్చింది, దానిలో కొట్టేశారు, నాకు మీద అది కావాలని ప్రకటించారని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. చూద్దాం ఆవిర్భావ సభలో అదే హైలైట్. ఎస్, గత కొద్ది రోజులుగా గుంటనక్క అంటూ హరీష్ రావుపై విరుచుకుపడుతున్న కవిత రాజకీయ పార్టీ పెట్టే ముందు కేసీఆర్పై కూడా నేరుగా రాజకీయ విమర్శకులు దిగుతున్నారు. అంశాల వారీగా ఎవరి మీదైనా సరే పోరాడతామని తేల్చి చెప్తున్నారు. రాష్ట్రంలో మహిళా పిడికిల నుంచి కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందని, పార్టీ ఆదరించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని నేతలు చెప్తున్నారు. అన్ని జిల్లాల నుంచి కవిత మద్దతుదారులు పెద్ద ఎత్తున సభకు హాజరు కాబోతున్నారని నిర్వాహకులు తెలిపారు. 20 ఏళ్లలో కవితతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి ఉద్యమ ప్రయోజనాలు నెరవేరలేదని భావిస్తున్న వేలాది మంది ఉద్యమకారులు, ఎన్జీఓలతో పాటు నిపుణులు సభకు ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు. బీఆర్ఎస్ కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న ప్రారంభించగా, కవిత పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి ఏప్రిల్ 25, 2026న నూతన రాజకీయ పార్టీగా పురుడు పోసుకోనుంది. ఆవిర్భావ సభ నిర్వహణకు కవిత భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేటీఆర్, కేసీఆర్ చర్యలను, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఆమె నిశితంగా విమర్శిస్తున్నారు. తాజాగా జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీపై ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదని, మహిళా బిల్లుపై మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉంది. ఎండల తీవ్ర దృష్ట్యా ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, 10 గంటలకు పార్టీ ప్రకటన ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తెలిపారు. వయోవృద్ధులు సభకు హాజరు కావద్దని సూచించారు. సభకు హాజరయ్యే వారి కోసం తెలంగాణ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా 33 రకాల తెలంగాణ వంటకాలు రెడీ అవబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీ ఆవిర్భావ సభలో కవిత ఏం మాట్లాడబోతున్నారనేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా తెలంగాణ రాజకీయ వర్గాలందరిలో కూడా ఒక చర్చ అయితే బలంగా జరగబోతుంది. మరి కవిత
ఏ రకంగా తమ స్పీచ్ని ఇస్తారు, తమ పార్టీ విధి విధానాలను ఏ రకంగా చెప్పబోతున్నారనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న మాట వాస్తవంగా మనం గమనించవచ్చు. కొన్ని గంటలు మాత్రమే దానికి సమయం ఉంది. ఇక కుట్రలు కూలాయి, కాళేశ్వరం గెలిచిందని హైకోర్టు తీర్పుపై కేటీఆర్ స్పందించారు. ఏం స్పందించారో చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలు, రైతులు గెలిచారని, రాజకీయ రాబందులు, పెట్టెల ధరల కుట్రలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. హైకోర్టు తీర్పుతో కూలింది కాళేశ్వరం కాదు, ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలు కూలిపోయాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం పెరిగిందని, నిజాన్ని ఎవరూ దాచలేరని ఈ తీర్పుతో స్పష్టమైందన్నారు. ఇది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు, పీసీసీ కాంగ్రెస్ నివేదిక అని తాము అప్పుడే చెప్పామన్నారు. మేడిగడ్డ కొంగడం మేరకు పెను కుట్ర దాగి ఉందని, అది ఖచ్చితంగా కాంగ్రెస్ పని అయి ఉంటుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇది మరీ దారుణం. దాని కొంగిబాటుగా కాంగ్రెస్కు సంబంధం ఏంటి కేటీఆర్ గారు?